హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. చాలా రోజుల తర్వాత ఈ కథ చదువుతుంటే ఎందుకో మీకు అందరికీ ఈ కథ చెప్పాలి అనిపించింది. అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒక చక్కటి కథతో. ఇది జీవిత పాఠాలు అని చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఒక ఊరిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉందట. ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడో చదివి, ఎక్కడో పెరిగి అందరూ విడిపోయారు. చివరకు ఒక దగ్గర ఒకరోజు కలుసుకున్నారు. అది ఈరోజు సొసైటీలో మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం. సో ఒకరు డాక్టరు, ఒకరు లాయరు, ఒకరు ఇంజనీరు, ఒకరు టీచరు, అలా వాళ్ళు కోరుకున్న వృత్తులలో సెటిల్ అయిపోయి ఉన్నారు జీవితంలో. అందరూ చక్కగా అందరూ కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు హాయిగా ఆటపాటలతో కాలాన్ని గడిపారట. చివరికి విడిపోయే టైంలో వాళ్ళందరికీ అనిపించింది, అవును మనం అందరము చక్కగా సెటిల్ అయ్యాము, కానీ ఏదో అశాంతి, ఏదో వెలితి, ఇదెందుకో అర్థం కావట్లేదు అని ఒకతను ఇంకొకతన్ని అడిగారు, ఇంకొకరిని అడిగారు. అలా అందరిలో అదే వెలితి. దానికి ఎందుకు ఈ వెలితో అర్థం కాలేదు. అప్పుడు ఒక విద్యార్థికి టక్కున గుర్తొచ్చాడక మాస్టర్. అరే మన చిన్నప్పుడు ఒక మాస్టర్ ఉండేవాడు కదా, ఆయన ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయనను కలుసుకున్నట్టుగా ఉంటుంది, మనకు ఆయన సమాధానం చెప్పొచ్చేమో అని అన్నాడట. సరే అని అందరూ ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. చక్కగా చెప్పారు గర్వంగా, మీ వల్లనే మేము ఇంతటి స్థితికి ఎదిగాము అన్నారు. అన్నీ మాట్లాడాక, మేము మీ విద్యార్థులం కాబట్టి మరి మాకొచ్చిన సందేహాన్ని మీరే తీర్చాలి అని ఆ మాస్టర్ ముందు ఈ ప్రశ్నను ఉంచారట. మాకన్నీ ఉన్నాయి, కానీ ఏదో లేదు అనే అశాంతి ఎందుకు అని. సరే ఆ మాస్టర్ గారు నవ్వి లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఆయన భార్య ఒక కెటిల్లో టీ తీసుకొని రకరకాల కప్పులన్నీ ఒక ట్రేలో పెట్టుకొని వచ్చిందట. అది పింగాణి కప్పులు, గ్లాస్ కప్, గాజు కప్పులు, మట్టి కప్పులు. మాస్టర్ చెప్పారు, ఎవరికి నచ్చిన కప్పులో వాళ్ళు టీ పోసుకొని తాగండి అని చెప్పాడట. సరే అందరూ వాళ్ళకి నచ్చిన కప్పులు తీసుకున్నారు, టీ పోసుకున్నారు, నిశ్శబ్దంగా తాగేశారు. తాగాక మాస్టర్ అడిగారట టీ ఎలా ఉంది అని. అందరూ ఒక్కసారిగా ఆలోచనలో నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే అసలు టీ టేస్ట్ని వాళ్ళు ఆస్వాదించలేదు. మరి ఏం చేశారో తెలుసా? నా కప్పు కంటే పక్కవాడి కప్పు బాగుంది, ఆ కప్పు ఇంకా బాగుంది, అరే ఈ కప్పు నేనెందుకు తెచ్చుకున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోయారట. అప్పుడు చెప్పారు మాస్టర్, ఏమన్నా తెలుసా నాయనా, టీ కప్పు మీ జీవితం అయితే దాంట్లో ఉన్న టీ మీరు చేసే పనులు, కానీ మీ పనులు కానీ మీ సెలక్షన్స్ గురించి కానీ మీరు ఆస్వాదించకుండా పైన ఉన్న కప్పుని మాత్రమే చూస్తున్నారు. అంటే ఎదుటివాడిలో ఏముందో ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో అప్పుడు మీ జీవితంలో ఎన్ని ఉన్నా కూడా అసంతృప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీవితంలో ఏముంది దాన్ని చూడడం మొదలుపెట్టండి. అప్పుడు ఉన్న దాంట్లో తృప్తిగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు అని చెప్పాడట. చక్కగా అర్థమైంది పిల్లలకి, మీకు అర్థమైంది అనుకుంటాను. మీ జీవితం గురించి మీరు ఆలోచించండి, పక్కవాడి గురించి ఎప్పుడూ ఆలోచించకండి. పక్కవాడి గురించి ఆలోచిస్తే జీవితం అంతా అశాంతి, మన గురించి మనం ఆలోచిస్తే శాంతితో ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.